మీ పేరు? అంజిరెడ్డి. ఎక్కడ ఉన్నారు? అక్కేపాలెం. వైజాగ్. వైజాగ్ అన్న. ఎలా నా నేటివ్ గుంటూరు, బట్ స్టడీ పర్పస్ కోసం ఇక్కడ వచ్చాను, ప్లస్ జాబ్. ఎలా ఉంది వైజాగ్? ఎలా ఉంది? బాగుందన్న. కూల్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 10 years నుండి పైన ఉంది. ఎండలు చూస్తే బాగా వేడిగా ఉన్నాయి ఇప్పుడు. బీచ్ బీచ్ బాగుంది, చల్లగానే ఉంటుంది. ఎప్పుడు ఈవినింగ్ టైంలో ఎప్పుడు బాగానే ఉంటుంది. మధ్యాహ్నం అంటే ఇంకా ఎండాకాలం బట్టి బేస్ అయి ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో కొంచెం పర్లేదు. 4 నుండి కొంచెం బాగానే ఉంటుంది, చల్లగా, కొంచెం హ్యాపీగా ఉంటుంది, రిలీఫ్గా. ఇప్పుడు గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాకుండా గవర్నమెంట్ పరిపాలన ఎలాగుంటే మీకు బెస్ట్ అనిపిస్తుంది? ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయడమే అందరికీ బాగుంటుంది. ఫస్ట్ ప్రియారిటీ అది అందరికీ. కొంచెం ఉన్న స్టూడెంట్స్కి జాబ్ క్రియేట్ చేసే ఉన్న ఆపర్చునిటీలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎక్కువ బాగా పెడితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది. ఎలా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే ఇంకా మరి వాళ్ళు చెప్పినవి ఏమి, మేబీ ఒక పెన్షన్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. బట్ ఇంకా మిగతావి ఏమీ కనిపించలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. మరి రాబోయే రోజుల్లో చూడాలి ఎలా ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏరియాస్, కొన్ని కొన్ని వసతులు అయితే డెవలప్మెంట్ విషయం ఎలా ఉందంటే రోడ్స్ కానీ అలాంటివి? రోడ్స్ అయితే గుంతలో పూడ్చారు బాగానే. ఇంకా రీసెంట్గా ఏవో పోర్ట్స్ కూడా ఏదో ఒకటి లాంచ్ చేసినట్టు ఉన్నారు. ఇంకా మిగతా చూడాలి. ఇంకా మీ గుంటూరు సైడ్ ఎలా ఉంది డెవలప్? ఎండ అయితే ఎండ ఉంటుంది బాగా, అది పక్క. డెవలప్మెంట్ ఇంకా అంతగా నాకు కనిపించలేదు. జస్ట్ అమరావతి కొంచెం బాగానే చేశారు. స్టార్టింగ్ రాగానే చెట్లు అవన్నీ కొట్టేసి మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇంకా బాగా ఫ్యూచర్లో చూడాలి. దానికి టైం అవ్వాలంటారా ప్రభుత్వానికి? యా, హైదరాబాద్ 30 years నుండి చూసుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది. మినిమం పక్క 30 years అయితే పడుతుంది. ఓన్లీ 5 yearsలో అవంటే చాలా కష్టం. రాజశేఖర రెడ్డి అంత ముందు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అది ఈరోజు ఈ స్టేజ్లో ఉంది, ఈ స్థాయిలో ఉంది. ఈరోజు 30 years అయితే కానీ ఆ రేంజ్కి వెళ్ళదు అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్.